13 వచనాల దాకా మనం ధ్యానించబోతున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1 నుండి 13 వచనాలని 15 వచనాలని మనం ధ్యానించబోతున్నాం. మొదటి వచనాన్ని చదువుతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. మీకు కొన్ని ఈ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మోసే ద్వారా దేవుడు నియమించిన ప్రత్యక్ష కూడారాన్ని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. చూడండి, ఇది ఇలాగ ఉండేది. అయితే చుట్టూ ప్రగరి గోడల కట్టెలతో కట్టి ఉంటారు. అలాగే ఆవరణం ఉండిద్ది, పరిశుద్ధ స్థలం ఉండిద్ది, అది పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే 2వ వచనంలో చదువుదాం, 2-3 వచనాలు చదువుతాం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభములు బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో ఏముంది చదివామంటే ఒక బల్ల ఉండిద్ది, ఒక దీపం ఉండిద్ది, దాని మీద ఉంచబడిన రొట్టె. అనగా ప్రతిరోజు ఆ రొట్టెని మార్చాలి. ప్రతిరోజు ఆ రొట్టెని తీసి దేవుని యాజకుడు తినాలి. ఇంకా ఒక నూతనంగా చేయబడిన రొట్టెని అక్కడ ఉంచాలి. ఇది మనం చూస్తున్నట్లుగా ఇది ప్రత్యక్ష మోసే ద్వారా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు కట్టించినది. ఇది లోన భాగంలో తరువాత సాలమోను ద్వారా కట్టింది. పరిశుద్ధ స్థలంలో సేవకులు వెళ్ళగలుగుతారు, కానీ మనుషులు ఎవరు కూడా వెళ్ళకూడదు, సేవకులు మాత్రం వెళ్ళాలి. అది పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సేవకుడు వెళ్ళాలి. 4వ 5వ వచనం చదవండి. 4-5 వచనాలు. అందులో సువర్ణ ధూపార్తియు, అందులో రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను. అందులో సువర్ణ ద్వీపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసములు ఉండెను. ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించు అహరోను కర్రయు, నిబంధన పలకలను ఉండెను. ఇక్కడ చూడండి, అది పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే అక్కడ ఒక పెట్టె ఉంటుంది. దాంట్లో 3 వస్తువులు ఉంటుంది. ఒకటి 10 ఆజ్ఞలు, దేవుడు రాసి ఇచ్చిన ఈ 10 ఆజ్ఞలు రాతి పలక మీద ఉంటుంది. అలాగనే అహరోన్ చేతిలో పట్టుకున్న కర్ర ఉండిద్ది. ఎందుకు ఆ కర్ర ఉంటుందంటే ఒక పర్యాయం ఇశ్రాయేల్ ప్రజలు అహరోనుకు విరోధముగా వచ్చినప్పుడు దేవుడు ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని కర్రని తీసుకురమ్మన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కర్ర ఎండిపోయిన కర్ర, అహరోను చేతిలో ఉన్న కర్ర ఎండిపోయిన కర్ర. కానీ దాన్ని దేవుని సన్నిధిలో ఉంచి మధ్య రోజు ఉదయకాలం వచ్చి చూస్తే ఎండిపోయిన కర్రలో ఒక పువ్వు, ఒక ఫలం వచ్చిందంట. దాని కొరకు దాన్ని గుర్తుగా ఆ కర్రని కూడా ఆ మందసంలో ఆ బంగారు పెట్టెలో ఉంచారు. 3వదిగా ఇంకా ఒక వస్తువు, మన్నా గల బంగారు పాత్రం. ఒక పాత్రంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు మన్నాని అనుగ్రహించారు. ఆ మన్నా గల ఒక పాత్రంని, ఈ 3 వస్తువుల్ని ఆ బంగారు పెట్టెలో ఉంచుతారు. అక్కడ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే యాజకుడు లోన వెళ్తారు. అది కూడా పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే వాళ్ళ ప్రాణంతో బయటకు రాలేదు. అదే ఇక్కడ చూస్తున్నాం. దాని గురించి ఈ 9వ అధ్యాయంలో వస్తున్నారు. చూడండి, యాజకుడు ఈ పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తారు. పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తారు, కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే లోన వెళ్తారు. దీనికి ముందు దేవునితో మాట్లాడాలంటే ఇప్పుడు తను నుంచున్న హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలం నుండే దేవునితో మాట్లాడాలి, కానీ అది పరిశుద్ధ స్థలమునకు ఎవరు కూడా వెళ్ళకూడదు. ఇది మనం చూస్తున్నాం. ఇలాగ ఉండేది. చుట్టూ ప్రగరి గోడలా కట్టను ఉంటుంది, మందసం ఉంటుంది. ఆ బయట ఆవరణంలోనే బలిలంతా కూడా ఇస్తుంటారు.
ఇలాగూ ఇశ్రాయేల్ ప్రజలు ఆ మందసం చుట్టూ కోత్రాలుగా ఉండేవారు. ప్రతి గోత్రంలో ఉన్నవారు ఆ మందసం ఇలా ఉండేవారు. 3 గోత్రాలుగా చుట్టూ ఉండేవారు. మొత్తం 12 గోత్రాలు ప్రజలు 3గా మధ్యలో మందసం. ఒక్కొక్క చోటులో ఆ మందసం చుట్టూ ఇశ్రాయేల్ ప్రజలు ఇలాగూ సమకూడి ఉండేవారు. అది చూడటానికి సిలువలా కనిపించేది. అలాగూ మందసంని ఉంచి దేవుని పనిని వాళ్ళు చేసేవారు. ఇప్పుడు 7వ వచనం 8వ వచనం చదువుదాం. 7వ వచనం 8వ వచనం చదవండి. 5, 6 చదవండి. దానిపైన కరుణాపీఠము కమ్ముకొనుచున్న మహిమ గల తెగులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవల్ల పడదు. ఇవి ఇలాగూ ఏర్పడినప్పుడు యాజకులు సేవ చేయించు నిత్యము ఈ మొదటి గుడారంలోకి వెళ్ళుదురు గాని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అర్పించును. ఇక్కడ మనం చూస్తున్నాము, లోన బంగారు మందసం ఉంది. ఆ మందసం మీద 2 కెరూబింలు దేవదూతలు ఉన్నట్లుగా ఉంటది. ఇది పాత నిబంధన కాలంలో ఇలాగ దేవునికి సేవ చేసేవాళ్ళు. కానీ మనం 8వ వచనం నుండి చదివినట్లయితే 8వ వచనం 9వ వచనం చదువుతాం. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇకను నిల్చుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఉపమాన అర్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది పాత నిబంధన కాలంలో ఎవరు కూడా దేవుని దగ్గర వెళ్ళలేదు. కానీ కొత్త నిబంధన కాలంలో ఎవరైనా దేవుని దగ్గర వెళ్ళగలుగుతాం. దానికే యేసయ్య సిలువలో మరణించినప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఉన్న కటన్ అది పైనుండి కిందకు 2గా చీలిపోయింది. ఇది దేన్ని చూపిస్తుందంటే మానవులకు దేవునికి మధ్యలో మధ్యవర్తి అవసరం లేదు అనే దాన్ని చూపిస్తుంది. మానవులకు దేవునికి మధ్యలో మధ్యవర్తి ఒకరు అవసరం లేదు. కనుక ఎవరైనా దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళవచ్చు. అదే యేసయ్య చెప్తున్నారు. సమరయ స్త్రీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీ దగ్గర అదే యేసయ్య మాట్లాడుతున్నారు. చూడండి మా, ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో యెరూషలేములో కాదు, ఇంకా ఒక చోట్ల కాదు, ఎక్కడైనా దేవుని ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది యేసయ్య మరణించినప్పుడు ఆ తెరచెల్ల 2గా చీల్చి అప్పటి నుండి మనం ఎక్కడైనా ప్రార్థన చేయవచ్చు. చర్చిలైనా ప్రార్థన చేయవచ్చు, పార్కులైనా ప్రార్థన చేయవచ్చు, ఇళ్ళల్లో అయినా ప్రార్థన చేయవచ్చు. ఇదంతా కూడా దేవుడు కొత్త నిబంధనలు యేసయ్య వచ్చిన తర్వాతనే ఈ శ్లాఘ్యం భాగ్యం మనకు దొరికింది. దానికి ముందు ఇలాంటి ఒక అవకాశం లేని కాలంలో ప్రజలు ఉండేవారు. దానికే ఆ స్త్రీ ఏమని చెప్తుందంటే, నేను ఏదైనా దేవునికి కృతజ్ఞత చెప్పాలన్నా కూడా నేను సమరయ స్త్రీ కనుక నేను సంఘంలో దేవుని ఆలయంలో నేను అనుమతించబట్టలేదు, ఇదేనా దేవుని పని అని అడిగినప్పుడు యేసయ్య ఆ మాటనే చెప్తున్నారు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలోనే మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఇప్పుడు 10, 11 చదువుదాం. 10వ వచనం 11వ వచనం. ఇది చూడండి, శరీర ఆచారాలు. ఆనాడు కూడా మందసం ఉన్న పరిశుద్ధ స్థలమునకు వెళ్లే ముందు సేవకుడు తను తాను శుభ్రపరచుకోవాలి, సేవకుని వస్త్రంని ధరించుకోవాలి. దానికే మీరు కొన్ని చోట్ల సేవకులు తెల్ల వస్త్రం వేసుకోవటం మీరు చూస్తారు. అది పాత నిబంధన కాలం, ఒక విశేషమైన వస్త్రముతో దేవుని సేవన చేసేది. ఈనాడు అలా కాదు. యేసయ్య ద చోసన్ అనబడిన మూవీని చూస్తే అక్కడ యేసయ్య సాధారణమైన వస్త్రముతోనే ఉంటారు. యేసయ్య రూపాంతర కొండ మీద వెళ్ళినప్పుడే తన వస్త్రం దగదగాను మెరిసిందంట, తెల్లని వస్త్రంలా మెరిసిందంట. కానీ ఎప్పుడు చూసినా కూడా యేసయ్య సామాన్యమైన ఒక వస్త్రంని ధరించుకున్నట్లుగా దాంట్లో చూపిస్తుంటారు.
అదే వాస్తవం, అదే సత్యము కూడా. అయితే ఇప్పుడు మనం 11వ వచనం 10వ వచనంలో దే రిలేట్ ఓన్లీ టు ఫుడ్, డ్రింక్ అండ్ వేరియస్ వాషింగ్స్, రెగ్యులేషన్స్ ఆఫ్ ద బాడీ ఇంపోజ్డ్ అంటిల్ ద టైమ్ ఆఫ్ రెఫర్మేషన్. చూడండి, ఇదంతా కూడా కొంతకాలంకు ఇవ్వబడింది, యేసయ్య వచ్చే వరకు మాత్రమే. తర్వాత ఇవి అంతా కూడా అవసరం లేదు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు మరలా ఇదంతా చేయబోతున్నారు. అన్ని రెడ్ హీపర్ అంటారు, ఎర్ర గడారిని ఏర్పాటు చేశారు. అలాగనే అక్కడ బలి ఇచ్చుటకును, దేవాలయం కట్టుటకును సిద్ధం అవుతున్నారు. ఇదే మోసే చేసిన ఈ కార్యములంతా కూడా మరలా చేయుటకు ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు సిద్ధం అవుతున్నారు. అలాంటి చేయని అవసరం లేదు. కానీ వాళ్ళ కళ్ళు తెరవబడలేదు, ఆత్మీయ మనోనేత్రం వాళ్ళకి తెరవబడలేదు కనుక వాళ్ళ ఆ స్థితిలోనే ఉంటున్నారు. ఇప్పుడు 11వ వచనం చదువుదాం, 11-12. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఇక్కడ చూడండి, యేసయ్య వచ్చి తన సొంత రక్తంని మీ కొరకు నా కొరకు కార్చారు. మన పాపములు క్షమించబడాలంటే యేసయ్య రక్తం వల్ల మాత్రమే సాధ్యం. కనుక దాన్ని యేసయ్య మన కొరకు చేశారు. ఆనాడు యేసయ్య లేవి గోత్రంలో రాలేదు. లేవి గోత్రంలో వచ్చే వాళ్ళు మాత్రమే వాళ్ళు దేవుని సేవన చేయాలి. కానీ యేసయ్య యూదా గోత్రం నుండి వచ్చారు. యూదా గోత్రం నుండి వచ్చి ఎవరు లేవీలు చేయలేని పనిని యేసే చేశారు. అదే 11వ వచనం చదువుతున్నాము. When Christ appeared as a high priest of God of the good things to come, he entered through the greater and more perfect tabernacle. యేసయ్య తను అతి పరిశుద్ధ స్థలం అనగా పరలోకంలోకే వెళ్ళిపోయారు. ఈ లోకంలో మానవుడిగా వచ్చి మరణించి పునరుత్థానం పొంది పరలోకంలోకే ఆరోపణం అయిపోయారు. ఇది ఇప్పుడు యేసయ్య మనకు మధ్యవర్తిగా ఉన్నారు, పరలోకపు తండ్రికి మనకు. కనుక ఏ మానవుడు కూడా ఆ పనిని చేయని అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఇశ్రాయేల్ దేశంలో మరలా ఈ మోసే చేసిందంతా కూడా చేయటకే వాళ్ళు సిద్ధం అవుతున్నారు. వాళ్ళు వెతికి కనిపెట్టారంట. అహరోన్ వంశంలో పుట్టిన ఒక వ్యక్తిని కనిపెట్టారంట. తన ద్వారా ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఆయన్ని అభిషేకించారు. చాలా కార్యములు చేస్తున్నారు. చూడండి, మన భారతదేశం నుండి కూడా 2 వారాల క్రితం యూదులందరినీ కూడా తీసుకెళ్ళేటకు ప్రత్యేకమైన విమానంని పంపించారు. వాళ్ళందరూ మా ప్రజలు అని చెప్పి, ఇంకా యేసయ్య అని వాళ్ళు నమ్మట్లేదు. యేసయ్య మన కొరకు పాపము కొరకు మరణించారు, యేసయ్య దేవుడిన్న సత్యంని నమ్మట్లేదు. యేసయ్య కూడా మోసేలా ఒక ప్రవక్తను మాత్రమే ఇంకా నమ్ముతున్నారు. కానీ మనమైతే ధన్యులం. యేసయ్య అనే దేవుడిగా మనం ఎరిగాం, మనం విశ్వసిస్తున్నాం మన జీవితంలో. కనుక మనం యేసయ్యను వెంబడించే వారిగా ఉన్నాం. 12వ వచనం చదువుతున్నాము. ఏ ఒక గొర్రె రక్తమో మేక రక్తమో కార్చకుండా తన సొంత రక్తంని యేసయ్య కార్చారు. మీ కొరకు నా కొరకు, మనం చేసిన పాపముల కొరకు యేసయ్య రక్తంని కార్చారు. కనుక మన జీవితంలో యేసయ్య మీద ఒక పట్టు ఉండాలి. యేసయ్యని పరిపూర్ణంగా మనం విశ్వసించటం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. 13వ వచనం చదువుదాం. 13వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి, ఇక్కడ చూస్తున్నాము. ద బ్లడ్ ఆఫ్ గోట్స్ అండ్ బుల్స్ అండ్ యాషెస్ ఆఫ్ హీపర్ స్ప్రింక్లింగ్ దోస్ హూ హావ్ బీన్ డిఫైల్డ్ సాంక్టిఫై ఫర్ ద క్లెన్సింగ్ ఆఫ్ ద ఫ్లెష్. ఆనాడు చేసినట్లుగా ఈనాడు మనం చేయని అక్కర్లేదు, అవసరం లేదు. మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉంటే చాలు. పరిశుద్ధంగా దేవుని ఎదుట ఉన్నప్పుడు గొప్ప ఆదరణని, ఆశీర్వాదంని పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తారు. 14వ వచనంలో హౌ మచ్ మోర్
will the blood of Christ, who through the eternal Spirit offered himself without blemish to God, cleanse your conscience from the dead works to serve the living God. దేవుడు యేసయ్య తను తాను పరిశుద్ధముగా కాపాడుకున్నారు. మనం లూకా రాసిన సువార్తలో మనం చదువుతున్నాము, మనలో ఉన్న చెడు కార్యములంతా కూడా లోన్ నుండి వస్తుంది అంటున్నారు యేసయ్య. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, అలాగే చెడ్డదైన ఊహలు, ఇదంతా కూడా లోన్ నుండి వస్తుందంట. కనుక మనమందరూ కూడా దేవుని దృష్టిలో పాపులుగానే ఉంటున్నాం. ఈ పాపం నుండి మనకు విడుదల కావాలంటే యేసయ్యని పరిపూర్ణంగా నమ్మాలి. మనం చూస్తున్నాము 9వ అధ్యాయం. చూడండి, మనలో ఉన్న మన హృదయంలో నుండే పాపములంతా కూడా బయటకు వస్తుందంట. కనుక మనకు పాపం నుండి విడుదల కావాలంటే అది యేసయ్య రక్తం, కార్చిన రక్తం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. మనలో ఉన్నది ఏది కూడా మనలో మంచిది లేదు. మనలో చెడ్డ ఆలోచనలు వస్తాయి, వ్యభిచార ఆలోచనలు వస్తాయి, చెడ్డ మాటలు, ఇవంతా కూడా లోన్ నుండి వస్తుంది. కనుక లోన్ నుండి వచ్చేదే ప్రజల్ని అపవిత్రపరుస్తుంది, కానీ లోన్ నుండి వస్తున్నదే ప్రజల్ని అపవిత్రపరుస్తుంది, కానీ బయట నుండి లోన వెళ్ళేది ప్రజల్ని అపవిత్రపరచదు అని చెప్పి యేసయ్య చెప్తున్నారు. మార్క్ రాసిన 7వ అధ్యాయం 21వ వచనంలో ఈవిల్ థాట్స్, ఫోర్నికేషన్, థెఫ్ట్స్, మర్డర్, అడల్టరీస్, ఆ వచనం చదవండి. మార్క్ స్వార్త 7వ అధ్యాయం 21-22. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనలో నుండి చెడు వస్తుంది. మనం బాగానే ఉన్నాం. ఎక్కడి నుండి వస్తుంది? అన్ని హృదయం నుండి వస్తుంది, మన మనసు నుండి వస్తుంది. ఈ పాపములంతా కూడా దేవుడు ద్వేషించే పాపములు, కానీ ఇవి అంతా కూడా లోన నుండి వస్తుంది. కనుక మనకు శుద్ధి ఎక్కడ కావాలంటే లోన కావాలి. పాత నిబంధన కాలంలో అన్ని బయట మాత్రమే శుద్ధి చేయగలుగుతారు, కానీ యేసయ్య వచ్చిన తర్వాత మనం లోన శుద్ధి చేయగలుగుతున్నాం. లోన పరిశుద్ధతని మనం పొందగలుగుతాం. దానికే ఇక్కడ మనం చదువుతున్నాము, క్లెన్స్ యువర్ కాన్షియస్ ఫ్రమ్ ద డెడ్ వర్క్స్ టు సర్వ్ ద లివింగ్ గాడ్. మనకు నిర్జీవమైన క్రియలు, నిర్జీవ క్రియలు అంటే కొవ్వొత్తి వెలిగించటం, మోకాళ్ళ మీద నడవటం. కొందరు అలాగే చేస్తుంటారు, మోకాళ్ళ మీద నడుస్తారు, బెల్లి గామాలను లేదు కొవ్వొత్తుల్ని వెలిగిస్తుంటారు. ఇదంతా కూడా దేన్ని చూపిస్తుందంటే బయట మనం శరీరంలో పరిశుద్ధత కావాలి, కానీ బయట కాదు. ఒక 10 కొవ్వొత్తులు వెలిగించటం వలన దేవుడు సంతోషపడరు. మన హృదయం శుద్ధీకరించబడాలి. దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతారు. అలాగనే కొన్ని చోట్ల ప్రజలు మోకాళ్ళ మీద నడుస్తారు. మోకాళ్ళ మీద నడవటం వలన దేవుడు సంతోషపడరు, కానీ మన హృదయ శుద్ధిని బట్టే సంతోషపడతారు. ఇది డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు ఏదైనా దేవునికి ఇస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతారు అనేది తప్పు. మనల్ని బట్టి ఎప్పుడు దేవుడు సంతోషపడతారు? మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే, హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని బట్టి దేవుడు సంతోషపడతారు. వేరే బైబిల్ చెప్తుంది ఇదంతా నిర్జీవ క్రియలు. మనం చేసేదంతా కూడా సజీవమైన కార్యములు లోన్ నుండి వస్తుంది. పరిశుద్ధమైన కార్యములు హృదయం నుండి రావాలి. మనకు హృదయ శుద్ధి అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. 15వ వచనంలో చదువుదాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి, పిలువబడిన వాళ్ళు ఏం పొందాలంట? నిత్య వాగ్దానాన్ని పొందుకోవాలంట. అవసరం
పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానంనే మనకు అదే యేసయ్య ఇస్తున్నారు. నిత్యమైన స్వాస్థ్యం. ఈ లోకంలో ఎప్పుడు మరణం వచ్చింది తెలియదు, ఎవరికి ఏం వచ్చిందో తెలియదు. కానీ దేవుని కృప వలనే మనం ప్రతిదినం కూడా జీవిస్తున్నాం. మనకు నిత్యమైన స్వాస్థ్యం అంటే యేసయ్యతో పాటు పరలోక రాజ్యంలో ఉండే భాగ్యంని మనకు యేసయ్య దయచేస్తున్నారు. కనుక దేవుని పిల్లలైన మనం ఏం చేయాలంటే నిర్జీవ క్రియల్ని మానాలండి. ఏదేదో ఈనాడు నిర్జీవ క్రియలు చాలా పనులు చేస్తున్నారు. సంఘాల్లో కూడా చర్చిలో ఫ్యాన్ కొనిస్తారు, దాంట్లో ఫ్యాన్లో వాళ్ళ పేర్లు రాస్తారు. చైర్స్ కొనిస్తారు, చైర్స్లో పేర్లు రాసిస్తారు. యేసయ్య చెప్పారు, మీ కుడి చేయి చేసేది మీ ఎడం చేతికి తెలియనివద్దు అన్నారు. మీరు రహస్యంగా ఏం చేస్తున్నారో అదంతా కూడా రహస్యంలో చూస్తున్న పరలోకపు తండ్రి మీకు బహిరంగంగా మీకు ప్రతిఫలం ఇస్తారన్నారు. కానీ ఈనాడు అన్నీ మారిపోయింది. ప్రజలకు తెలియాలని అనుకుంటున్నాం, నేను ఈ పని చేశాను, దేవునికి నేను ఇంత ఇచ్చాను, నేను ఇది చేశాను అందరికి తెలియాలని అనుకుంటున్నాం. కాదు, మన దేవునికి ఏది చేసినా కూడా అది తెలియాలని అవసరం లేదు, ఎవ్వరు కనపడాలని అవసరం లేదు. దానికి సిఎఫ్సిని ఒక చర్చ్ ఉంటుంది, క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్. వాళ్ళు ఏం చేస్తారంటే వెనక వైపు ఆఫరింగ్ బాక్స్ని పెడతారు. ఆఫరింగ్ బాక్స్లో రాసి ఉంటుంది, మీకు విరోధముగా మీ సహోదరుడు మీకు ఏదైనా కలిగి ఉంటే ముందు మీరు వెళ్ళి క్షమాపణ అడిగి మరలా వచ్చి మీ కాணிకను సమర్పించండి అని రాసి ఉంటుంది. వాళ్ళు కాணிక పట్టరు, బాక్స్ ఉంటుంది, వాళ్ళు కాணிక ఇవ్వాలి. ఎవరు వేస్తారు ఎవరు వేయలేదు ఎవరికి తెలియదు. ఎందుకంటే బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు చూస్తున్నారు, దేవుడికి తెలుసు ఎవరు వేస్తారు ఎవరు వేయలేదు, ఎవరు ఊరికనే వచ్చి వెళుతున్నారు, ఎవరు సంఘంలో ఆశీర్వాదంను పొందుకొని వెళ్ళిపోతున్నారు, ఎవరు నిజంగా దేవుని కొరకు త్యాగపూర్వకమైన మనసు కలిగి ఉన్నారని వాళ్ళకి దేవునికి తెలుసు. కనుక మనం ఏమి చేయాలనే అవసరం లేదు. కనుకనే మనం నిర్జీవ క్రియల్ని మానాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్జీవ క్రియల్ని మానాలి, మన సజీవమైన కార్యములను చేయాలి, అనగా దేవునికి పరిపూర్ణంగా లోబడాలి. మీరు ప్రార్థన చేస్తున్నారా చేయట్లేదా అనేది దేవునికి తెలిస్తే చాలు. ప్రజలు తెలుసుకోవాలని అవసరం లేదు, ప్రజలకు మనం చెప్పాలని కూడా అవసరం లేదు. మనం దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నప్పుడు, వాక్యములకు చిన్న చిన్న విషయంలో కూడా లోబడుతున్నప్పుడు దేవుడు మనలో గొప్ప కార్యం చేస్తుంటారు. కనుకనే ఇక్కడ మనం నేర్చుకోవలసింది మన పాపంని యేసు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ అడగాలి. మన జీవిత కాలంలో అంతా కూడా పాపపు తలంపులు చివరి దాకా వస్తానే ఉంటుంది మనం మరణించే వరకు. కానీ ప్రశాంత్ పర్ఫెక్షన్, మన పరిపూర్ణతకి ప్రయాసపడుతూ ఉండాలి. మనం క్రియాపూర్వకంగా పాపంని మానేస్తే తలంపులో ఆలోచనల్లో పాపం వస్తూ ఉండిద్ది. దేవునికి వాక్యములకు విరోధంగా ఏదేది తలంపులో వచ్చినా కూడా అది పాపమే, ఊహలో వచ్చినా కూడా అది పాపమే. దేవుని వాక్యం ఒకటి చెప్పింది, అది మనం చేయకపోతే అవి అంతా కూడా పాపమే. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. అందరూ మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ఎవరికి వారు కొద్దిసేపు ప్రార్థన చేస్తాం.